హాయ్ అండి, నమస్కారం అందరికీ. ఈరోజు మనం బట్టిప్రోలులో ఉన్నటువంటి బౌద్ధ స్తూపాన్ని చూడడానికి బట్టిప్రోలు రావడం జరిగిందండి. ఈ బట్టిప్రోలులో ఉన్న బౌద్ధ స్తూపాన్ని ఎవరు నిర్మించారు, ఎప్పుడు నిర్మించారు, ఇది ఎవరికి సంబంధించిందని తెలుసుకుందామండి. ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు ఇమేజ్ చూపిస్తున్నాను కదా, అది ఎవరిది అనేది ఈ వీడియో చివరిలో చెప్తానండి. ఈ బట్టిప్రోలు స్తూపాన్ని నిర్మించింది ఎవరు అంటే కుబేరకుడు అనే రాజు ఈ బట్టిప్రోలు స్తూపాన్ని నిర్మించాడని శాసనాల ద్వారా తెలుస్తుందండి. ఈ బట్టిప్రోలును పూర్వం ప్రతిపాలపురము పితృండ నగరం అని చెప్పి పిలిచేవాళ్ళు అనమాట. ఆ ప్రతిపాలపురాన్ని కుబేరకుడు అని రాజు పరిపాలించేటప్పుడు ఈ స్తూపాన్ని నిర్మించడం జరిగింది. ఈ స్తూపం ఎవరికి సంబంధించింది అంటే గౌతమ బుద్ధుడు క్రీస్తు పూర్వం 563 సంవత్సరంలో నేపాల్ ప్రాంతంలో కపిలవస్తు అనే ప్రాంతంలో జన్మించడం జరిగింది. 411 క్రీస్తు పూర్వం ఆయన కుశీనగరంలో మరణించడం జరిగింది. ఆయన మరణించిన తర్వాత ఆయన యొక్క శరీర భాగాలు అంటే అవక్షేపాలు, అస్థికలు అని చెప్పుకోవచ్చు, అవక్షేపాలని 8 మంది రాజవంశస్థులు భాగాలుగా పంచుకొని భారతదేశం మొత్తం కూడా చైత్యాలు, స్తూపాలుగా భద్రపరచడం జరిగిందనమాట. చైత్యాలు అంటే ఎత్తైన కట్టడాలని చైత్యాలు అంటారు. స్తూపాలు అంటే ఒక నిర్మిత ఎత్తుగలిగిన కట్టడాలని స్తూపాలు అంటారు. ఈ బట్టిప్రోలులో ఉన్న స్తూపం ఏంటంటే బృహత్ స్తూపం అని అంటారనమాట. ఈ బట్టిప్రోలు స్తూపంలో ఏమి నిక్షిప్తపరిచారు అంటే బుద్ధుని యొక్క ధాతువుల మీద ఈ బౌద్ధ స్తూపం నిర్మించడం జరిగింది. ఈ బౌద్ధ స్తూపం నిర్మించడం జరిగిందనమాట. బట్టిప్రోలులో ఉన్నటువంటి బృహత్ స్తూపం నిర్మించినప్పుడు 1700 చదరపు అడుగుల వ్యాసార్థాన్ని కలిగి 66 అడుగు ఎత్తుల నిడివి గల స్తూపాకార కట్టడం అనమాట. ఆ తర్వాత కొన్ని తవ్వకాల్లో ఇవన్నీ ఎక్కువ తవ్వకాలు జరపడం మూలంగా ఈ వ్యాసార్థం అంతా తగ్గిపోయి ఇలా చిన్నగా కనిపిస్తుంది మనకి. కానీ మొదట నిర్మించింది చాలా పెద్దగా ఉండేది, 66 అడుగులు ఎత్తు అంటే చాలా ఎక్కువగా ఉండేది కదండి. చూస్తున్నారా, ఇక్కడి నుంచి ఉండేదన్నమాట ఈ కట్టడం అనేది. ఇప్పుడు ఈ స్తూపంలో లోపల ఈ స్తూపాకారం ఎలా ఉంది అంటే మనకి గొడుగును పోలిన స్తూపాకారం అనమాట. పైన ఛత్రపు ఆకారం ఉండి లోపల ఎలాగైతే గొడుగుకి కాడ ఉంటుందో అలా ఉండడం జరిగింది. ఈ స్తూపాకారంలో ఏమున్నాయి అంటే ఇటుకలతో పైనుంచి రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రం లోపల ఇటుకలతో పేర్చి కింద శిలామంజూషకాలు అని బండరాతి రాళ్లను పేర్చడం జరిగింది. 5 శిలామంజూషకాలు ఉంటాయండి. ఆ శిలామంజూషకాల్లో ఒక్కొక్క శిలామంజూషకంలో ఒక్కో విధంగా ఉండడం జరుగుతుందన్నమాట. ఈ శిలామంజూషకాల్ని అసలు ఈ కట్టడాలని ఎవరు ఇలా ఐడెంటిఫై చేశారు అంటే బ్రిటిషర్స్ 1800 బెస్సెల్ అని చెప్పేసి ఒక బ్రిటిషరు ఈ శిలామంజూషకాలను ఐడెంటిఫై చేయడం జరిగింది. 1992లో అలెగ్జాండర్ రే అనే ఆయన శిలామంజూషకాలని తవ్వకాల్లో గుర్తించడం జరిగిందండి. ఇవి మనకు ఇప్పుడు కనిపిస్తున్నాయి 4-5 శిలామంజూషకాలు అనమాట. వీటిలో ఏమున్నాయి అంటే బంగారపు పుష్పాలు అనేవి దొరకడం జరిగిందనమాట. ఈ శిలామంజూషకాలు ఏంటంటే బహుశా గౌతమ బుద్ధుడు అనగానే ఆ రాజుకి సంబంధించిన కొన్ని ఇష్టమైన వస్తువులు, ముత్యాలు, రాగి రేకులు, కొన్ని వాటితో పాటుగా బుద్ధుడికి సంబంధించిన ఒక చిన్న ఎముక అనేది భద్రపరచడం జరిగింది 5 శిలామంజూషకాల్లో. చూసారు కదా, ఇది దాదాపుగా మనకి క్రీస్తు శకం మొదలయ్యి ఇప్పటికి 2025 సంవత్సరంలో ఉన్నామండి. ఇది క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో నిర్మించడం జరిగింది. అంటే దాదాపుగా 3000 సంవత్సరాలు అయినా కానీ ఈ కట్టడం ఎలా అయితే ఉందో చూసారా, గమనించారా? లోపల కూడా చాలా ఎక్కువగా ఉండేదని, పెద్దగా ఉండేది. తర్వాత దీన్ని ఏదో నిధి నిక్షేపాల లోపల దాచిపెట్టారని చెప్పేసి ఈ దిబ్బను తవ్వడం జరిగింది. చాలా వరకు బ్రిటిషర్స్ తవ్వారు గాడిదలతో. కారవేలుడు అనే రాజు ఈ దిబ్బని గాడిదలతో దున్నించారు అని చెప్పేసి చెప్పుకుంటారండి. ఆయన చూసారు వ్యాసార్థం ఎంత ఉందో అనేది. చాలా మినిమం 60 సెకండ్స్ పట్టిందండి ఈ చుట్టూతో తిరిగి రావడానికి కూడా. చూడండి ఎలా ఉందో. ఇటుకలతో పేర్చిన లోపల బండరాళ్ల మీద శాసనాలు రాసిండు అనమాట. మరి ఈ శాసనాలు ఏ లిపిలో ఉన్నాయి అని అంటే మనకి ఈ ఈ స్తూపం లోపల నిక్షిప్తపడిన శాసనాలు అనేవి బ్రాహ్మీ లిపిలో రాయడం జరిగిందనమాట. అతి పురాతనమైన లిపి ఇది మనకి. ఇది తెలుగు లిపిని చాలా దగ్గరగా పోలి ఉండడం వలన
బహుశా బట్టిప్రోలులో మనకి ఈ లిపి స్టార్ట్ అయిందని అనుకుంటారు. ఇది చూసారు కదా, ఇదేంటి బ్రాహ్మీ లిపి. ఈ లిపిని మన తెలుగు లిపిని పోలి ఉండడం వలన మన తెలుగు చాలా దగ్గరగా ఉంది. ఇది అశోకుని శాసనాల కంటే పూర్వకాలంలో అతి పురాతనమైన లిపిగా గుర్తించడం జరిగిందండి. ఇప్పుడు మీకు వీడియో మొదట్లో చూపించాను కదా అండి, ఇమేజ్ ఒకటి. ఇది గౌతమ్ బుద్ధుని యొక్క నిజ రూపం అన్నమాట. ఇది ఆయన బౌద్ధ మతాన్ని తీసుకున్న తర్వాత ఆయన యొక్క రూపం అండి ఇది. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.